ప్రముఖ నటుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్ స్టార్ కృష్ణకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణ పార్థివ దేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులు మహేష్ బాబు, గల్లా జయదేవ్, సుధీర్ బాబు తదితరులను మంత్రి పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మకుటం లేని మహారాజుగా, ఆ రోజుల్లోనే సూపర్ స్టార్గా, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు ఒక్కసారి వారి యొక్క చలనచిత్ర పరిశ్రమలో దగ్గర దగ్గర 340 చిత్రాలు, ఒక 16 చిత్రాలకు వారు డైరెక్షన్ చేయడం మాకు చాలా బాగా గుర్తుంది. చిన్నప్పుడు సినిమాస్కోప్ వారే తీసుకొచ్చారు, 70mm వారే తీసుకొచ్చారు, టీటీఎస్ వారే తెచ్చారు, ఈస్ట్మన్ కలర్ కూడా మరి వారే తీసుకురావడం. అంటే తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి వారు సెలెక్షన్ చేసుకున్నటువంటి చిత్రాలు ఒకసారి ఆలోచన చేస్తే మరి అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలు మనందరికీ తెలుసు. బట్ ఆ తర్వాత 1999లో రాజకీయాల్లోకి కూడా రావడం, ఒక పార్లమెంటు మెంబర్గా ఏలూరు ప్రాంతం నుంచి ఎన్నిక కావడం. బట్ ఈ విధంగా చలనచిత్ర పరిశ్రమకు కృష్ణ గారి లోటు ఎవరు పూడ్చలేనిది. మీకు అందరికీ తెలుసు, చరిత్రలో కొంతమంది